ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినా అక్కడ మంత్రి పదవుల భర్తీ దాదాపుగా పూర్తయిపోయింది. నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా కూడా విడుదలైంది. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పదవుల భర్తీలో అలసత్వం ప్రదర్శిస్తుంది. రేపు మాపు అంటూ నెట్టుకొస్తుంది. ఏడాది కావస్తున్నా ఇంకా కొన్ని మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులను పెండింగ్ లో పెట్టడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పదవుల భర్తీ జరిగేది ఎప్పుడు? ఆశావాహుల ఎదురుచూపులకు ఫలితం దక్కేది ఎప్పుడు? తెలంగాణలో పదవుల భర్తీపై హస్తం సర్కార్ అలసత్వం. రేపు మాపు అంటూ నెట్టుకొస్తున్న రేవంత్ సర్కార్. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తి కాని పదవుల భర్తీ. ఇంకా పెండింగ్ లోనే మంత్రి నామినేటెడ్ పోస్టులు. పదవులను భర్తీ చేయకపోవడంపై సొంత పార్టీ నేతల విమర్శలు. సంక్రాంతి వరకు పోస్టుల భర్తీ ఉండకపోవచ్చని గుసగుసలు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫుల్ మెజారిటీ ఉంది. అయినప్పటికీ ఎందుకనో హస్తం పార్టీ మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టుల భర్తీపై మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో సొంత పార్టీ నేతలు క్యాడరే హైకమాండ్ తీర్పు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ఓ పదవి లేదు, గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. పవర్ లోకి వచ్చి ఇప్పటికే 11 నెలలు అయింది. ఇక పదవులు ఇచ్చేది ఎప్పుడు, తాము అధికారాన్ని అనుభవించేది ఎప్పుడు అంటూ నిట్టూర్పుతో ఉన్నారట. మంత్రి పదవి కోసం కొందరు, నామినేటెడ్ పోస్టుల కోసం ఇంకొందరు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా వారి ఆశలు మాత్రం అడియాసలే అవుతున్నాయి. పదకొండు నెలలు గడుస్తున్న పదవుల భర్తీకి సర్కార్ పెద్దలు పచ్చ జెండా ఊపకపోవడంతో లీడర్లు డీలా పడుతున్నారు. పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణపై చాలా సార్లు కసరత్తు చేసినా ముందరకు పడడం లేదు. సీఎంతో సహా 11 మంది మంత్రులతోనే ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది. మిగతా 6 బెర్తుల కోసం తక్కువలో తక్కువ 20 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అందుకోసం సీఎం రేవంత్ తో పాటు ఢిల్లీ స్థాయిలో కూడా పైరవీలు చేస్తున్నారట. అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మంత్రివర్గ విస్తరణ జరగడం లేదు. నేతల అమాత్య ఆశలు నెరవేరడం లేదు. కేబినెట్ లో ఖాళీగా ఉన్న 6 బెర్తులను భర్తీ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకుంటున్నారు. ఇవేవి కొలిక్కి రాకపోవడంతో పార్టీ అధిష్టానం వాయిదా వేస్తూ వస్తుంది. ఇక తాజాగా మహారాష్ట్ర ఎన్నికల సాకుతో మరోసారి విస్తరణ వాయిదా పడిందని టాక్. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీది అదే పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రకటించి ఆ తర్వాత 3 నెలలకు కానీ జీవోలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఇంకా 40% చైర్మన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి ఎప్పుడు భర్తీ చేస్తారా అని నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ పదవైనా ఇస్తారా, లేకపోతే తమ సంగతి ఇంతేనా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట నేతలు. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం చాలా మంది నేతలు గాంధీ భవన్ తో పాటు సీఎం మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి నుంచైనా సరే సమాధానం రాకపోవడంతో నేతలంతా నీరసించిపోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లకు కేబినెట్ విస్తరణకు ముడిపడి ఉండడంతో వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇక వ్యవసాయ మార్కెట్ కమిటీలది అదే పరిస్థితి. ఇప్పటి వరకు సగం మార్కెట్లకే కమిటీలు వేశారు. మిగతావి అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. ఇలా ఇంకా చాలా పోస్టుల భర్తీని పెండింగ్ లోనే ఉంచారు ప్రభుత్వ పెద్దలు. పదవులు భర్తీ చేయకపోవడంతో పార్టీ కోసం పనిచేసిన నేతలు, సీట్లు త్యాగం చేసిన వారు
తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తమకు మొండి చేయి చూపిస్తున్నారని పార్టీ నేతలతో పాటు ద్వితీయ శ్రేణి లీడర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలవుతున్నా పదవుల భర్తీకి ఆలస్యం ఎందుకవుతుందో కనీసం సీనియర్లైనా క్లారిటీ ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే పార్టీ కోసం పనిచేయడం ఎలా అని ప్రశ్నిస్తున్నారట. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేయాలంటే పదవులు ఇవ్వాలంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పదవి లేకుండా పనిచేయమనడం ఎంతవరకు సాధ్యమవుతుందని పీసీసీ పెద్దలను నిలదీస్తున్నారట పార్టీ నేతలు. పదవుల కోసం నేతల పైరవీలు ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇంకా ఆలస్యమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఉండొచ్చన్న చర్చ జరుగుతుంది. అట్లయినా ఇంకో 2-3 నెలలైతే వెయిట్ చేయక తప్పదు. దీంతో ఆశావహులను, ద్వితీయ శ్రేణి నేతలను సముదాయించడం ఎలా అని ఆలోచిస్తున్నారట పార్టీ పెద్దలు.